వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ ఛానల్. భారత స్థాయి, వేగం, యుద్ధం, భవిష్యత్తు గురించి ఈ వీడియో ద్వారా చెప్తా. మధ్యప్రాచ్యంలో క్షిపణుల మార్పిడితో ప్రపంచం మొత్తం గందరగోళంలో ఉంటే భారతదేశం మాత్రం నిమిషబ్దంగా ఆధునిక యుద్ధ స్వభావాన్ని మార్చే దిశగా అడుగు వేసింది. 2026 మార్చి 10న సౌత్ బ్లాక్ గదుల్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఒక 35 పేజీల డాక్యుమెంట్ ప్రవేశపెట్టారు. ఎలాంటి హడావిడి లేదు, మీడియా హైప్ లేదు. భారత సైనిక సిద్ధాంతంలో నిర్మాణాత్మక విప్లవం. కొత్త యుద్ధానికి 4 శక్తివంతమైన స్తంభాలు: భూమి, గాలి, సముద్రం, అంతరిక్షం, సైబర్ మరియు మానసిక రంగాలను ఒకే వ్యూహంగా కలిపే శక్తి. డిఫెన్స్ స్పేస్ ఏజెన్సీ, అంతరిక్షంలో ఆధిపత్యం, దీన్నే డిఎస్ఏ అంటారు. భారతదేశం ఇప్పటికే GSAT-7, GSAT-7A వంటి ఆధునిక సైనిక ఉపగ్రహాలను వినియోగిస్తుంది. ఇవి కమ్యూనికేషన్, సర్వేలెన్స్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇప్పుడు SBS-3 పేరుతో 552 ఉపగ్రహాల సమూహం రియల్ టైం AI ఆధారిత యుద్ధ అవగాహన, బయట దేశాల డాటా మీద ఆధారపడకుండా సెకండ్లలో నిర్ణయాలు తీసుకునే స్వతంత్ర శక్తి కలిగి ఉంది. ఇక రెండవది డేటా ఫోర్స్, DF, సైన్యానికి కావలసిన మెదడు. నెట్రా, నెట్గ్రిడ్ వంటి వ్యవస్థలు ఇప్పుడు ఒకే ఆపరేషన్ బ్రెయిన్లో కలుస్తాయి. దీని లక్ష్యం విడివిడిగా ఉన్న సమాచారాన్ని ఒకే చోట చేర్చడం, వేగంగా నిర్ణయాలు తీసుకోవడం, అత్యంత ఖచ్చితమైన లక్ష్యాన్ని ఛేదించడం. డేటా ఇప్పుడు ఆయుధం. ఇక మూడవది డ్రోన్ ఫోర్స్, నిమిషాల్లో ఫలితాలు ఇచ్చే యుద్ధం. ఉక్రెయిన్ యుద్ధం, నాగోర్న్ కరాబాఖ్ పోరాటం ఇచ్చిన పాఠాలతో భారతదేశం ఇప్పటికే హీరోన్, సెర్చర్, హార్ప్ డ్రోన్లను ఉపయోగిస్తుంది. ఇప్పుడు స్టెల్త్, ఆటోనమాస్ స్మార్ట్ డ్రోన్లు. ఇక్కడ యుద్ధం రోజుల్లో కాదు, నిమిషాల్లో ముగుస్తుంది. ఇక నాలుగవది కాగ్నిటివ్ వార్ఫేర్ యాక్షన్ ఫోర్స్, CWAF, మనస్సులపై యుద్ధం. ఇది భూమిని కాదు, మనస్సులను లక్ష్యంగా చేసుకునే మానసిక యుద్ధం. డీప్ ఫేక్ టెక్నాలజీ, నారేటివ్ మ్యానిప్యులేషన్, ఇన్ఫర్మేషన్ వార్. చైనా, అమెరికా వంటి దేశాలు ఈ రంగంలో ముందున్నాయి. ఇప్పుడు భారత్ కూడా అదే స్థాయిలో ఎదురుదాడికి సిద్ధమైంది. అంతరిక్షం కమాండ్, భవిష్యత్తు యుద్ధరంగం. మిషన్ శక్తి విజయంతో ప్రారంభమైన ఈ ప్రయాణం స్పేస్ ఇకపై పాసివ్ కాదు, ఇది భవిష్యత్తు యుద్ధాల్లో కీలక రంగం అని తెలుస్తోంది. దానికోసం భారీ పెట్టుబడి, నిర్దేశించుకున్నది కూడా భారీ లక్ష్యం. ఈ సంవత్సరం రక్షణ బడ్జెట్ 6.81 లక్షల కోట్లు. గత 10 ఏళ్ల ఖర్చు 50 లక్షల కోట్లు. వచ్చే 10 ఏళ్ల అంచనా 100 లక్షల కోట్లు. 75 నుంచి 80% స్వదేశీ తయారీ లక్ష్యం. భారీ ఇండస్ట్రియల్ మొబిలైజేషన్. చైనా వర్సెస్ భారత్, టెక్నాలజీ వర్సెస్ అనుభవం అన్నట్టుగా సాగుతోంది. చైనా టెక్నాలజీలో ముందుంటే భారతదేశం ఆపరేషనల్ అనుభవం, అడాప్టివ్ లెర్నింగ్లో ముందుకు సాగుతోంది. 2047 విజన్ ఫలితాలను నిర్ణయించే సైన్యంగా మారుతుంది. పూర్తిగా ఇంటిగ్రేటెడ్, అటానమస్, మల్టీ డొమైన్ మిలిటరీ. ప్రతిస్పందించేది కాదు, ఫలితాలను నిర్ణయించేది. ఇప్పుడు దేశంలోని డిఫెన్స్ ఎక్స్పర్ట్స్కి సందేహం లేదు, భారతదేశం సిద్ధంగా ఉంది. ఇప్పుడు ప్రపంచం ముందున్న ప్రశ్న యుద్ధం చేయడం గురించి కాదు, యుద్ధం ఎంత వేగంగా ముగించాలో దాని గురించి. అవునంటారా, కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ చేయూత చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి, మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.